ఒక నిశ్శబ్దమైన భారతీయ గ్రామంలో శ్రీ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె మాట్లాడలేకపోయినా ఆమె కళ్ళలో కలలు మరియు దయ మెరుస్తూ ఉండేవి. ఒక వర్షపు సాయంత్రం శ్రీ ఆలయ మెట్ల కింద వణికిపోయే ఒక చిన్న కుక్క చూసింది. తన రోమాలు తడిగా ఉన్నప్పటికీ అతని కళ్ళలో ఆమెపై నమ్మకం కనిపించింది. ఆమె కుక్క పిల్లకి లక్కీ అనే పేరు పెట్టింది. ఆ రోజునుండి శ్రీ ఎక్కడికి వెళ్లినా లక్కీ వెంటనే వెళ్లేది. ఆమె సంకేతాలను, మౌనాన్ని, చిరునవ్వును అర్థం చేసుకుంటూ ప్రతిరోజూ లక్కీ పాఠశాల గేటు వద్ద తోక ఊపుకుంటూ ఆమెతో హంకే ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఎదురుచూస్తూ ఉండేది. ఒక మధ్యాహ్నం చెరువు దగ్గర ఆడుకుంటున్నప్పుడు శ్రీ జారి నీళ్లలో పడిపోయింది. అక్కడ ఎవ్వరూ లేరు, లక్కీ తప్ప. లక్కీ ఊర్లకట్టు పరిగెత్తుతూ, మొరుగుతూ ప్రజల బట్టలు లాగుతూ వారిని శ్రీను రక్షించడానికి అక్కడికి తీసుకెళ్ళింది. ఆ రోజు మొత్తం ఊరు ఒకే మాట చెప్పింది. ఆమె మాట్లాడకపోవచ్చు, కాని ఆమె కథను ఆమె కుక్క చెబుతుంది. శ్రీ లక్కీని గట్టిగా హత్తుకుంది. మాటలతో చెప్పలేనిదాన్ని ఆమె కళ్ళు చెప్పారే. ధన్యవాదాలు లక్కీ.